నిన్న మొన్నటి వరకు బానే ఉంటారు. సడెన్‌గా కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి అనే వార్త మనకి వినిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు? ఏ లక్షణాలు లేకుండా కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? ఇది జనరల్‌గా మనము సొసైటీలో కామన్‌గా ఒక విషయం వింటుంటాం. 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి అనేసి. ఇది సడెన్‌గా ఒక్కసారిగా ఫ్యామిలీస్ విని షాక్ అవుతూ ఉంటారు. దీని గురించి తెలుసుకోవాలి అంటే ముందు కిడ్నీ స్ట్రక్చర్ గురించి బ్రీఫ్‌గా మనం తెలుసుకుందాం. ఆ తర్వాత కిడ్నీ సంబంధ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో కూడా మనం బ్రీఫ్‌గా తెలుసుకుందాం ముందు. సో, ఈ కిడ్నీ ఈ లక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అండి, కిడ్నీలో ఒక ఆహ్, ఫంక్షనింగ్ యూనిట్స్ అని ఉంటాయి. ఓకే. ఈచ్ కిడ్నీలో ఒక 10 లక్షల ఫంక్షనింగ్ యూనిట్స్ ఉంటాయి. వాటిని నెఫ్రాన్స్ అంటారు. నెఫ్రాన్స్ అంటారు. ఆ స్టడీ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ నెఫ్రాన్స్ ఈజ్ నెఫ్రాలజీ అని అంటారు. సో, ఈ నెఫ్రాన్స్ ఎలా ఉంటాయంటే అండి, ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఎక్కడా కూడా ఒక సింగిల్ డ్రాప్ యూరిన్ కూడా లీక్ కాకుండా డిజైన్ చేయబడి ఉన్నాయి. సో, ఈ ఈ ఫిల్టర్స్‌లో ఆ ఫిల్టర్స్ ఎలా డిజైన్ చేయబడి ఉన్నాయంటే, వాటికి మౌత్ పార్ట్ అనేది ఒకటుంటుంది. బాడీ పార్ట్ అనేది కూడా ఒకటుంటుంది. మౌత్ పార్ట్ ఫిల్టరేషన్ ఫంక్షన్ వేరే రకంగా ఉంటుంది. బాడీ పార్ట్ ఫిల్టరేషన్ ఫంక్షన్ వేరే రకంగా ఉంటుంది. సో, మనకు లక్షణాలనేవి ఏ పార్ట్‌లో డిఫెక్ట్ ఉంది అనే దాన్ని బట్టి బయట లక్షణాలు కనిపిస్తాయి.